గురుగారు, భావన ఋషి జయంతి కూడా ఈ వైశాఖ శుద్ధ పంచమి నాడే. ఆయనకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలియజేస్తారా? మృకండ మహర్షి కుమారుడు మార్కండేయుడు. ఈ మార్కండేయుడు ధూమ్రావతిని వివాహం చేసుకొని భావన ఋషికి జన్మనిచ్చాడు. జన్మిస్తూనే సహస్రపదళ పద్మంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు భావన ఋషి. సకల శాస్త్ర పారంగతుడు, వేద విద్యనన్నింటినీ బాల్యంలోనే అభ్యసించినటువంటి భావన ఋషిని చూచి వేదశీర్షుడు అని పిలవటం ప్రారంభించారు. నిరంతరము నారాయణ తత్వాన్ని అధ్యయనం చేస్తూ అందరికీ అందిస్తున్నటువంటి ఆయన భావన, అందరిలో ఉన్నది ఆ ఆత్మ చైతన్యమే, ఒకే విష్ణుతత్వమే అన్న భావనగా ఉండటంతో ఆయన భావనను చూచి అందరూ ఆయనను భావన ఋషి అంటూ కీర్తించటం ప్రారంభించారు. కాలాసురుడనే రాక్షసుణ్ణి సంహరించి ఆయన ఎముకలతో మగ్గాన్ని తయారు చేసి వస్త్రధారణ ఎలా ఉండాలి అన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పి వస్త్రాన్ని ప్రపంచానికి అందించిన మహానుభావుడే భావన ఋషి. ఈయన భద్రావతిని వివాహం చేసుకొని 101 మంది సంతానాన్ని పొందాడు. ఆ 101 మందే 101 గోత్రాలుగా ఆ వస్త్ర కళను వ్యాప్తి చేయటం ప్రారంభించారు. వాళ్ళే మహాపద్ములు, పద్మశాఖీయులు, పద్మశాలీలుగా ప్రపంచంలో అద్భుతమైనటువంటి వస్త్రకళా నైపుణ్యాన్ని ప్రచారం చేశారు. ఇలా భావన ఋషి తన అద్భుతమైన కళా నైపుణ్యంతో ప్రపంచానికి ఎంత అందంగా అలంకరించుకోవచ్చో తెలియజేసినటువంటి మహానుభావుడు.